నేను ఏమి చేదురా, నేను తెలుగు కల్లా కొడుకురా, ఆడున్న అందరంతురా అవి నీ కొడుకు బంగారం అంటే అని ముడుతురా, అంతమంది ఉన్నా కానీ నువ్వు నవ్వుపిద్దామంట అవి నయ్యా నన్ను చూస్తున్నాగా మాయమైపోతేవారా పండు. విద్య కోసం విదేశాలకు వెళ్ళిన కుమారుడు తిరిగి రాకపోవడంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. లండన్లో చదువుకుంటున్న చైతన్య యాదవ్, ఉప్పల్కి చెందిన రిషితేజ ఇద్దరు కూడా కార్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబాలు విషాద ఛాయలు అందుకున్నాయి. చైతన్య యాదవ్ ఇంటికి అయితే వచ్చేసాం మనం వాళ్ళ బ్రదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నారండి మస్తానికి? ఇప్పుడు చైతన్య యాదవ్ గారు అక్కడి నుంచి వచ్చే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? అయితే ప్రాసెస్ నడుస్తుంది అదే చెప్తున్నారు ఇట్లా 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 ఇప్పుడే నిన్ననే ఇన్వెస్టిగేషన్ చేశారంట, ఇట్లా అయ్యిందని అక్కడ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఇలా డీటెయిల్స్ పంపించండి అది ఇది అని మా అన్న వాళ్ళు ఆ డీటెయిల్స్ అనేది పంపించగలుగుతున్నారు. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, మీకు ఎప్పుడు కాల్ చేసి చెప్పారు? మార్నింగ్ 4 AM అయ్యిందంట ఈ యాక్సిడెంట్ అనేది. మాకు వచ్చేసి నైట్ 10:30కి పూజ, గణేష్ పూజ చేసి మేము పూజ అయిపోయినాక ఇలా కూర్చున్నాగానే 10:30, 9:30 అట్లా 9:30 అయ్యింది. 9:30 కాగానే వాళ్ళ ధరణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా అయ్యింది, ఇట్లా రమ్మని లోపలికి పిలిచి ఇట్లా కార్ యాక్సిడెంట్ అయ్యింది, ఇట్లా క్రాష్ అయింది అంటే అమ్మ మాకు ఎట్లా అసలు అర్థమైతే లేదు అసలు దానికి. అయితే ఇక సీరియస్ ఉన్నాడా అంటే సీరియస్ ఉన్నాడు, కొంచెము ఇక మంచిగానే ఉన్నాను అని చెప్పారు. ఒక 1 hour 2 hours అయిపోయినాక ఇక వాళ్ళకు ఒక ధరణ్ అనే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి మార్నింగే చనిపోయిందని చెప్పిండు. మార్నింగే చనిపోయినన్న మీకు చెప్తే టెన్షన్ అవుతారని ఇక ఆపి చెప్పిన మంది అని అన్నాడు. అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత జరిగిందా లేకపోతే ఆన్ ది స్పాట్లో జరిగిందా? ఆన్ ది స్పాట్ అంటే 2 minutes లేచిందంట. అయ్యో మీరు వాళ్ళ మామగారు అండి? మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? అంటే ఇలా చనిపోయారని గంట లేట్గా చెప్పారు కదా, అప్పుడు చైతన్య గారిని ఎప్పుడు తీసుకొస్తారని సమాచారం ఎప్పుడు? అంటే ఇక్కడికా అంటే మేము ఆల్రెడీ ప్రాసెస్ పెట్టాం, కానీ ఇప్పుడు వాస్తవంగా మనం పెట్టాం కూడా ఇప్పుడు మన ఇండియా గవర్నమెంట్ కూడా జల్దీ ఫాలో అయ్యి తీసుకురావాలి, కానీ అసలు స్పందించలేదు, ఎవరు స్పందించలేరు. మేము పెట్టిన ప్రాసెస్ పెట్టాం, కానీ ఇండియా గవర్నమెంట్ అయినా సరే మన స్టేట్ గవర్నమెంట్ అయినా సరే పట్టించుకొని చేయాలి. ఇంతవరకు అసలు గవర్నమెంట్ తరఫున వచ్చి ఏం స్పందించలేదు, ఏం లేదు. లీడర్లు వస్తున్నారు పోతున్నారు కానీ చేస్తున్నామంటారు, కానీ ఏం మాకైతే ఏం అసలు మేము ప్రాసెస్ మేము మెయిల్ పెడితే వాళ్ళు ఇంతవరకు రిప్లై ఏం లేదు. వాళ్ళు ఏం పంపాలి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పంపినాం, కానీ మాకు ఏం రిప్లై లేదు. ఇంకా డెత్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. అసలు ఏమవుతలేదు. పోనీ అలా ఈ విధంగా ఆల్రెడీ జరిగింది, మొత్తం అంతా లోకమంతా తెలుసు. ఇండియా గవర్నమెంట్ పట్టించుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. అసలు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంత వాస్తవంగా. వాళ్ళ స్నేహితుల మధ్యనే ఉన్నారా? చైతన్య అక్కడనే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ఉన్నట, హాస్పిటల్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూడనిస్తలేదంట. కూడా చూడనివ్వట్లేదా? వాళ్ళ ఫ్రెండ్స్ ఆడితే మమ్మల్ని కూడా లోపల పంపిస్తారు. ఇప్పుడు 2 చనిపోయారు కదా, ఇంకిద్దరు సీరియస్ చూడంట, వీళ్ళని కూడా చూడనిస్తలేదంట. అసలు ఏం జరుగుతుందో మాకు ఏం తెలుసు. పోనీ మా ఇక్కడ ఉన్న లీడర్లు అడిగితే మేము చెప్తున్నాం అంటారు తప్ప ఇంకా అది మాకేం సమాచారం క్లారిటీగా సమాచారం వాస్తవంగా ఇంతవరకు ఏం తెలుసు ఎవరు ఇవ్వట్లేరు. ఎప్పుడు వెళ్ళారండి చైతన్య గారు? ఎప్పుడు వెళ్ళారు? February 3rd అంటే స్వామిమాల వేసి అయిపోయింది. జనవరి అయిపోగానే ఇక February 3కి వెళ్ళిపోయారు. దేని నిమిత్తం వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారు? మాస్టర్స్ ఎంఎస్ చేయడానికి వెళ్ళారు. అంటే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు ఇండియాకి? రాలే 8 months అయ్యింది, రాలే. చివరిసారి ఎప్పుడు కాల్ మాట్లాడారు? అదే మొన్న నైట్ ఇన్సిడెంట్ అయ్యే 4కి నైట్ 11:30కి అట్లా కాల్ చేసి మంచిగా ఉన్నామారా అంటే మంచిగా ఉన్నా అన్నాను. అంతా ఓకేగానే మాట్లాడారా ఫోన్లో? అంతా ఓకే, అంతా మంచిగానే మాట్లాడుతుంది,
అట్లా ఏం లేదు అసలు. దేని గురించి మాట్లాడుకున్నారు? ఏ నిమజ్జనంకి ఇలా వెళ్తున్నామని చెప్పారా? చెప్పిండు ఇట్లా గణేష్ నిమజ్జనం చేస్తున్నాం అన్న, ఇట్లా గణేష్ని పెట్టినాం, పూజలు చేసినాము, అది ఎంజాయ్ చేస్తున్నాం అన్న అని ఇక్కడ కూడా చేస్తున్నాం అన్న మనము, అది అంటే చేయరా అన్ని ఫెస్టివల్స్ అక్కడ జరుపుకుంటాను అన్న అని చెప్పిండు. వీళ్ళు కారులో వెళ్ళారా అండి నిమజ్జనానికి? కార్లో వెళ్ళారు. 2 ఎంతమంది వెళ్ళారు కార్లో? 9 members. డ్రైవింగ్ ఎవరు చేశారు? డ్రైవింగ్ వాళ్ళ రూమ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, రూమ్మేట్స్. ర్యాష్ డ్రైవింగ్ వల్ల అంటే అదర్ పర్సన్స్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అయిందా లేకపోతే వీళ్ళ వల్ల అయిందా? అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటారు అంటే అసలు అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవని అన్నారు. స్ట్రీట్ లైట్స్ మొత్తం ఎంటీ బ్లాక్, మొత్తం డార్క్గా అనిపిస్తుందని అన్నారు. ఇక అది ఏం కనిపించలేదంట, డైరెక్ట్ పోయి కార్ డాష్ ఇచ్చేసారు. అంటే వాళ్ళకి ఏమన్నా గొడవలు, చైతన్య ఏదో ఎలా ఉండే, ఎవరు గొడవలు పెట్టుకునే రకం ఏం లేదండి, అందరితో మంచి నార్మల్ యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. నార్మల్ యాక్సిడెంట్. వాళ్ళని పట్టుకోవడం, గుర్తించడం అక్కడ పోలీసు వాళ్ళు ఏమైనా ప్రాసెస్ చేస్తున్నారా? అది ఇన్వెస్టిగేషన్ అవుతుందని అన్నారండి. అదే కదా మంచి క్లియర్. అది దాని గురించి ఇద్దరు కార్ ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ అండి. అంటే అక్కడే పోస్ట్ మార్టం చేస్తారా లేకపోతే ఇక్కడికి రప్పించే ప్రాసెస్ ఏమైనా జరుగుతుందా? ఇక్కడనే అప్పేమని కోరుకుంటున్నామండి. పోస్ట్ మార్టం అలాంటిది ఏం లేదు. మేము అనుకుంటున్నాం, మాకైతే మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళు మాకేం క్లారిటీ తెలియదు. ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు. మీరైతే అడుగుతూ ఉన్నారా? అడుగుతున్నాం. మేమైతే ఈ నుంచి నాన్ స్టాప్ మేము అదే ప్రాసెస్ మీదనే ఉన్నాం. మా అన్న వాళ్ళు, మా బావ, ఇక్కడ అందరూ కాంటాక్ట్ చేశారు మీరు? ఏమో మా బావ చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నాము. సో అక్కడ ఏంటంటే మనకు నిన్నటి వరకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు నిన్న మార్నింగ్ వరకు కూడా చనిపోయిందా బతుకున్నాడా అని కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వలేరు. సో మేము తర్వాత ఎంబసీకి ఏవైతే డాక్యుమెంట్స్ పంపిస్తే కనుక వాళ్ళు మాకు సాయంత్రము నిన్న నైట్ 10:30, 12 వరకు కూడా ఆ ప్రాసెస్లోనే ఉండే. ఆ ప్రాసెస్ తర్వాత చనిపోయిన డిక్లరేషన్ కానీ అక్కడ చూడనివ్వలేరు. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఒక 5-6 members ఉన్నారు, కానీ వాళ్ళని కూడా చూడనివ్వలేరు. వాళ్ళ ఫాదర్ది నామినీలు, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అన్నీ గ్యాదర్ చేసినా కానీ చూద్దామని ఇచ్చేస్తున్నారు. సో ఒక 2-3 days అని అంటున్నారు, కానీ మన గవర్నమెంట్ ప్రకారం కూడా కొంచెం 2 bodies అక్కడే ఉన్నాయండి. 2 bodies కూడా ఉన్నాయి. 2 bodiesలో తన తేజ వాళ్ళ ఫాదర్లో సంథింగ్ తన రిలేషన్ కూడా అక్కడే గ్రీన్ కార్డ్ హోల్డర్ అని అంట, తనకు కూడా ట్రై చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఎంత వీలైతే కనుక అంత తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం మనం కూడా. సో ఎలా అయింది ఏంటి అనేది కదా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి ఇస్తే, గ్యాదరింగ్ చేస్తే కనుక ఇదవుతుంది. సో ఎవరైతే 2 drivers ఉన్నారో వాళ్ళు అక్యూజ్డ్గా ఉండే, అరెస్ట్ చేసిండ్రు, బెయిల్ వచ్చింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఏంటి, ఎట్లా అయింది అన్నది చూడాలి. అసలు ఏమవుదాం అనుకున్నారండి? అంటే ఆయనకి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? వాడు చాలా పెద్ద మంచిగా ఒక స్థాయిలో ఉండాలని వాడు చాలా ప్రయత్నించేవాడు. మంచి ఒక పొజిషన్కి వెళ్ళి మంచిగా వెల్ సెటిల్డ్గా మంచిగా ఒక పేరు తెచ్చుకోవాలని, చాలా మొత్తం వరల్డ్లో మొత్తం అట్లా మంచిగా పేరు తెచ్చుకోవాలని. ఇప్పటికి నాదర్గుల్లో వానికి చాలా పేరు ఉంటుంది. ఇప్పటికి వాడు ఊర్లో చాలా మంచి పేరు సంపాదించింది. హెల్పింగ్ నేచర్ బాగా ఉంటుంది, చాలా బాగా చేస్తాడు, పూజలు బాగా చేస్తాడు, చాలా అన్ని దాంట్లో ఒక ప్రోగ్రామ్ అనేది కాదు. ఎంఈఎస్ఆర్ కాలేజ్లో మొత్తం కాలేజ్ ఫెస్టివల్స్ కానీ మొత్తం వీని హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది. అంతా ఏది ఉన్నా కానీ వీడు అంటే అర్థమైతే లేదంటే అసలు షాక్ అవుతుంది. మొత్తం మాకు అర్థమైతే లేదు అసలు ఏందో. చూశారు కదా, కుటుంబం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆ ఒక్క బాడీ తిరిగి ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చివరి శ్వాస వరకు, చివరి చూపునైనా సరే చూసుకోవాలి నా తమ్ముడిని అని వాళ్ళ అన్నయ్య ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ, బంధువులందరూ కూడా చూసుకున్నట్లయితే అతని రాక కోసం అయితే చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అందరినీ కూడా, ఎంబసీ వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసాము, సరైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు. సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అది రావడానికి మేము చాలాసార్లు ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళతో, ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నామని, చైతన్య ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. కెమెరామెన్ పవన్తో కేజియా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
నా బే నేను ఏమి చేదురా, నేను తెలుగు కళ్ళ కొడుకురా. ఆడున్న అందరందరా బే నీ కొడుకు బంగారం అంటే అని ముడుతురా. అంతమంది ఉన్నా కానీ నువ్వు నవ్వుపిద్దామంటా బే. నయ్యా నన్ను చూస్తుండగా మాయమైపోతే వారా పండు.